హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఏంటంటే తమ్నైల్‌లో మీరు చూసినట్టు ఇది అగ్ని పరీక్ష కాదు, అగ్నికే పరీక్ష. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇక వీడియోలోకెళ్దాం. ఎందుకంటే సుత్తి లేకుండా డైరెక్ట్ వీడియోలోకెళ్తే ఆ మాట నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నిన్న జరిగినటువంటి ప్రోమోలో అగ్ని పరీక్షకు సెలెక్ట్ చేయడానికి జడ్జెస్ బిందు మాధవి, అభిజిత్, అట్లాగే నవదీప్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు, వీళ్ళకి తోడు శ్రీముఖి. వీళ్ళు సో ఒక కంటెస్టెంట్ని ఏ విధంగా టార్చర్ చేశారన్న దానికి నిన్న పీక్స్ అనే చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి నవదీప్ ఎవరో ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీముఖి వచ్చేసి ఒక అమ్మాయిని అడుగుతుంది. శ్రీముఖి కాదు, సారీ, బిందు మాధవి ఒక అమ్మాయిని అడుగుతుంది, మీరు ఆ షూస్ తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టేయండి. నీళ్ళలో పెట్టకూడదు అని చెప్పేసి మళ్ళీ అసలు ఆ క్వశ్చనే అర్థం కాని క్వశ్చన్. నీళ్ళలో పెట్టమందా లేకపోతే వద్దందా, పెట్టమన్నారా, ఆ క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు. కానీ నీళ్ళలో పెడుతుంటే షూస్ను నీళ్ళలో పెట్టొద్దు అని చెప్పేసి చెప్తుంది. సరే, అక్కడితో ఓకే అన్న తర్వాత మీరు వాళ్ళ షూస్ని తుడుస్తారా అని క్వశ్చన్ అడిగితే నేను తొడవను అన్నప్పుడు అభిజిత్ వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆ కంటెస్టెంట్ యొక్క షూస్ని తుడుస్తాడు. ఇక్కడ ఆ అమ్మాయి ఏడుస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వేదో తోపు తురుముకాయమని ఒక నేషనల్ మీడియాలో కొన్ని వేల మంది చూస్తుండగా నువ్వేదో అక్కడికి వచ్చిన వాళ్ళ ముందు ఇట్లా తుడుస్తాను నేనని చెప్పేసి సింపతి కోసమో లేకపోతే నీ ఇంకో దేనికోసమో, వ్యూస్ కోసమో, టీఆర్పీ కోసమో చేసావు. కానీ అందరూ అలా చెప్పులు తుడిసాలా, కాళ్ళు మొక్కాలా, అవి ఎలా అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇంకా ఏదైనా ఉంటే టాలెంట్కి సంబంధించి క్వశ్చన్స్ వేయండి, లేకపోతే ఇంకోటి వేయండి, లేకపోతే ఇంకోటి ఏదైనా క్వశ్చన్ అడగండి. కాళ్ళు మొక్కు, చెప్పులు తుడుసు, ఇంకోటి ఏంటి ఇది షాడిజం అంటారు దీన్ని. ఇది ఎట్లన్నా కానీ వాళ్ళు అంటే ఫిక్స్ అయి ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చిన క్యాండిడేట్స్ని అడిగితే ఏమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళు కొంతమందిని ఫిక్స్ అయి ఉన్నారు. ఆ ఫిక్స్ అయిన వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళని ఏదో రకంగా బయటకు పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువైనారు కదా, వడపోత కార్యక్రమం ఈ విధంగానే ఉంటుంది. మరి ఇట్లే ఉంటుంది. అదే పెద్ద షో అంటే ఏదో పెద్ద అనుకునేది మీరు. దానివల్ల బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఏం పెద్ద ఉపయోగం లేదు. ఏదంటే ఇది ఒక ఎవ్వరు చూడకూడదు అనుకొని అందరూ చూసేటువంటి ఒక షో అంతే. దీనికి మించి వేరే ఏం లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అది అలా చేయడం అయితే కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఒక వ్యక్తిని ఎప్పుడూ అట్లా తక్కువ చేసేవో లేకపోతే వాళ్ళకి నచ్చని పనో చేయించకూడదు అనేది నా అభిప్రాయం. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పోనీ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటూ జై హింద్.